తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి అప్పుడు జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అండ్ ఉప ముఖ్యమంత్రి గారు అయితే బాబోయ్ ఆ ఎపిసోడ్ అప్పుడు ఈయన పాత వీడియోలు పాత వ్యాఖ్యలు మనం కనుక మళ్ళీ రివైండ్ చేసుకొని అవి వీడియోలు కనుక వింటే అసలు ఒక నాయకుడు అనేవాడి వాళ్ళు ఇట్లుంటారా? ఇంత బాధ్యత లేకుండా ఇంత దారుణంగా జంతువుల కొవ్వు కలిసింది, కౌ ఫ్యాటు, పిగ్ ఫ్యాటు, అవన్నీ కలిసిన ప్రసాదం అయోధ్యకు పంపించారు అని చెప్పి ఊగి ఆ స్థాయిలో మనమే ఊగుతాం రా బాబోయ్. ఊగి ఇంకా గుడి దగ్గర మెట్లు తిరుమల ప్రసాదంలో అవన్నీ కలిపారని చెప్పి విజయవాడ గుడి దగ్గర మెట్లు కింద నుంచి పైకి అడిగింది ఆయన. తీరా ఏమంటే ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ వేసిందట. కౌ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఆ ఫ్యాట్ అసలు ఈ ప్రస్తావనే లేదు. మరి ఇప్పుడు అప్పుడు దీక్ష చేశారు, ఏందో డ్రెస్ చేశారు. మరి ఇప్పుడు ఈయన రాజీనామా చేస్తారా, ప్రజలకు క్షమాపణలు చెప్పి నెట్టింట చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొందరిసారి కాసింత ఘాటుగానే అడుగుతూ ఉన్నారు. ఆయన రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఐఏఎస్ ఆయన పివిఎస్ శర్మ గారు అయితే కాసింత సిగ్గు అనేది ఉంటే రాజీనామా చేయాలి అంటూ ఉన్నారు. చాలామంది ఇదే మాట అంటున్నారు. మనం కాసింత సిగ్గు అనేది అది ఇది అని చెప్పి ఇంత కాసింత మనం ఘాటుకు మాట్లాడడం మనకు రాదు, కానీ నెటిజన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తారా అని. ఇంత నీచంగా మాట్లాడతారా? నిజంగా దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు, దేవుడి మీద ప్రేమ ఉన్న ఏమంటారు అభిమానమో, భక్తి, నమ్మకమో, ఏదో ఒకటి విశ్వాసం, వీళ్ళు మరి ఇటువంటి స్టేట్మెంట్లను వీళ్ళను బాధ్యులను చేయరా? ఇంత దారుణంగా మీ మనోభావాలతో ఆడుకున్నప్పుడు వీళ్ళని నిలదీయరా? ఏ ధైర్యంతో ఆ మాట అన్నారు? ఏ ఆధారాలతో ఆ మాట అన్నారు? ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పరా? బాధ్యత వహించరా? ఇష్టరీతిన మాట్లాడచ్చా? అసలు అటువంటివి ఏవీ లేవు కదా. లేకుండా ఇంత నీచంగా ఎట్లా మాట్లాడగలిగారు? నెట్టింట పెద్ద ఎత్తున ఆయన రాజీనామా డిమాండ్లు, క్షమాపణ డిమాండ్లు. నిజం చెప్పాలంటే ప్రాయశ్చిత్తంగా దేవుడి దగ్గర మోకరిల్లి క్షమాపణలు చెబుతూ ఇప్పుడు చేయాలి ఈయన దీక్ష అంటూ ఉన్నారు. ఇప్పుడు చేయాలి ఈయన ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఉన్నారు. ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడగలుగుతారు? అబ్బా బాబోయ్, అసలు రాజీనామా క్షమాపణలు కదా పక్కన పెట్టండి. ఈయన దగ్గర రవ్వంత నిజాయితీ ఉన్న ఆ వ్యాఖ్యల మీద స్పందిస్తాడా? ఇప్పుడు కౌ ఫ్యాటు, పిగ్ ఫ్యాటు అవి కలిపిండేది అయోధ్యకు పంపించేది, ఆ వ్యాఖ్యల మీద కనీసం ఆ వ్యాఖ్యలను ప్రస్తావించగలుగుతాడా? బా ఎట్లాంటి వాళ్ళు నాయకులే ఆంధ్రప్రదేశ్లో బాబు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు నాయకులు, ఇంత బాధ్యత లేని వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులే అండి.